హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్‌గా ఉన్నాను. ఈరోజు మేము ఎందుకు ఒక మంచి వీడియో అయితే తెస్తున్నానండి. ఏంటి అనుకుంటున్నారు కదా! సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు తెలిసి మీరు ఇప్పటివరకు ట్రై చేసి ఉండరు ఈ కాంబినేషన్లో అయితే. మరి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ అంతా చూసేద్దాం. మనం చేసిన రెసిపీ రోజు మాగాయ పప్పు అండి. దీనికి కాంబినేషన్ బంగాళదుంప ఫ్రై కూడా చాలా సింపుల్గా అయితే చేస్తామండి. చూసారు కదా! నేనైతే ఒక పెద్దవి ఒక 2 బంగాళదుంపలు తీసుకొని పైన స్కిన్ తీసేసి శుభ్రంగా కడిగేసుకొని ఇలా వాటర్లో అయితే వేసి ఉంచేసుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక 4-5 స్పూన్లు నూనె అయితే వేసుకున్నాను. ఇందులోనే కచ్చబచ్చ దంచుకుని వెల్లుల్లి రెబ్బలు ఒక 10, ఒక అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ మినప్పప్పు, ఒక అర స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. స్మెల్ చాలా బాగుంటుంది. ఈ పోపును కూడా మనం మంచిగా అయితే ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, వెల్లుల్లి అవన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి. మనం వాటర్లో వేసించుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు, అయితే వాటర్ తీసేసి మనం పోపులో అయితే వేసేసుకోవాలి. ఇంత పెద్దవి కట్ చేస్తారు కదా, ఫ్రై అవుతాయి లేదనుకుంటారు కానీ చాలా తొందరగా ఫ్రై అయిపోతున్నాయండి కొత్తవి బంగాళదుంపలు అయితే. చూసారా, నెక్స్ట్ మనం టేస్ట్ సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంట లోటు సిమ్లో పెట్టుకొని మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుందండి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఏంటి మాగాయ పప్పు అన్నారు కదా, బంగాళదుంప ఫ్రై చూపిస్తున్నారు అంటున్నారు కదా. బంగాళదుంప ఫ్రై తర్వాత మాగాయ పప్పు అయితే వీడియో అయితే వస్తుందండి. అందుకే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడమన్నాను. చూసారు కదా మన బంగాళదుంప అయితే ఎంత బాగా ఫ్రై అయ్యాయో. నెక్స్ట్ ఇందులోనే మనం టేస్ట్ సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. ఒక 3/4 స్పూన్ నుంచి అర స్పూన్ అయితే. ఈ కారం వేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఆయిల్ కూడా చూసారు కదా బయటకైతే రిలీజ్ అయిపోయింది. మంచిగా ఉంది కదా, చూస్తుంటే మీకు కూడా బంగాళదుంప ఫ్రై నోరుతుంది కదా. మాగే పప్పులోకే కాదండి, పప్పు చారు, నార్మల్ చారులో కూడా సూపర్ కాంబినేషను. మనకి ఫైనల్గా బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. భలే ఉందండి, చూస్తుంటే నాకు ఇప్పుడే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రై అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మాగే పప్పు వీడియో అయితే చూద్దాము. ఫస్ట్ ఇలా కుక్కర్ గిన్నె తీసుకొని ఒక కప్పుతో కప్పు కందిపప్పు అయితే వేసుకోవాలండి. కందిపప్పును అయితే శుభ్రంగా ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే వేసుకొని ఒక 20 మినిట్స్ అయితే పప్పుకి అనేది రెస్ట్ ఇద్దామండి. మనకు నానితే తొందరగా అనేది కుకింగ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, నేను కడిగేసుకున్నాను, ఫ్రెష్ వాటర్ కూడా వేసాను. మూత పెట్టేసుకొని 20 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను పప్పు ఎలా నానింది ఏంటనేది. ఇప్పుడు 20 మినిట్స్ అయితే అయిందండి. చూసారు కదా, పప్పు కూడా మనకు బాగా నానిపోయింది. ఇందులోనే మనము ఒక 2 స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం మంటలో ఒక 4 విజిల్స్ అయితే వస్తే సరిపోతుందండి. పప్పు అనేది మనకు నానింది కదా, తొందరగా అయితే కుకింగ్ అయితే అయిపోతుంది. మంట మీడియంలో పెట్టుకొని ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మన కుక్కర్ విజిల్స్ కూడా వస్తాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లగా అయిన లోపు మనం మాగాయ కూడా తీసుకుందామండి. చూసారు కదా, ఇలా ఒక బౌల్లోకి అయితే ఒక 8-10 మాగాయ ముక్కలు అయితే తీసుకున్నానండి. మనం కొత్తగా ఊరగాయ అయితే పెడతాం కదండి, మాగాయ చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు వరకు ఎవరు టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేయండి. మనకి పులుపు తగ్గట్టు మాగాయ తీసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువ ఉందనుకుంటే కొంచెం తగ్గించుకోండి. పులుపు తక్కువ ఉందనుకుంటే కొంచెం ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోండి. మనం తీసుకునే కప్పు కందిపప్పుకి మాగాయ అయితే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మాగాయని అయితే వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు మాగాయకి ఉప్పు కారాలు అన్నీ బాగా పడతాయి కదండి. డైరెక్ట్గా మనం పప్పులు అనేది వేయడం వల్ల మనకు బాగా మిక్సింగ్ అవ్వదు. అక్కడక్కడ కారంగా ఉప్పుగా అయితే ఉంటుంది. ఇలా వాటర్లో వేసుకొని మిక్సింగ్ చేసుకున్నామంటే మనకి పప్పులు అనేది బాగా మిక్సింగ్ అయితే అవుతుంది. చూసారు కదా ఎలాగా. ఇందులో కారం ఉప్పు అన్నీ ఉంటాయి కదండి. చూసారు కదా ఎంత మంచి కలర్లో అయితే ఉంది కదా, కొత్త మాగాయ అండి ఇదైతే. మనకి మాగాయ కూడా చూసారు కదా, వాటర్లో అయితే బాగా నానింది. ఇప్పుడు మన కుక్కర్ విజిల్ కూడా చల్లగా అయితే అయిందండి. మూత తీసి చూద్దాం ఎలా కుకింగ్ అయింది ఏంటనేది. చూసారు కదా, పప్పు కూడా మనకి పర్ఫెక్ట్గా కుకింగ్ అయితే అయిపోయింది.
కొంచెం అలా పలుగ్గా ఉంటే పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది. మరీ అంత పేస్ట్గా అయితే బాగోదు. చూసారు కదా, ఇలా పలుకైతే ఉంది కదా. మనం ఆల్రెడీ వాటర్లో అయితే నానబెట్టి ఉంచుకున్నాం కదా, మాగే అనేది వేసేసుకోవాలి. డైరెక్ట్గా వాటర్తో సహా వేసేసుకోవాలి. వేసేసుకొని ఫస్ట్ మనం బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని మన స్టవ్ మీద అయితే కుక్కర్ గిన్నెతో అయితే మాగే పప్పు అనేది పెట్టేసుకోవాలి. బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మనకి ఉప్పు కారం మాగే ముక్కలు అనేది పప్పుకి అనేది బాగా పడతాయి. కొంచెం వాటర్ అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా ఎక్కువ వద్దండి, ఒక 3-4 స్పూన్లు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మరీ అంత పలచగా ఉన్న బాగోదు, మరీ అంత థిక్నెస్గా ఉన్న బాగోదు. మనకి వీడియోలో చూపిస్తుంటే ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, పప్పు కూడా మనకి బాయిలింగ్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సపోర్ట్ చేస్తున్నాను. ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ వచ్చేస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, బ్లాగ్స్ కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇది కుకింగ్ అవుతున్నప్పుడే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి పప్పు అనేది. కొత్త మాగాయట కదా, నోరైతే ఊరిపోతుంది. ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూసుకుందాం. మనకి మాగాయలు ఉప్పు కారం అయితే ఉంటుంది కదండి, ఇంకా ఎక్స్ట్రా అయితే యాడ్ చేయవలసిన అవసరం లేదు. సరిపోకపోతే చూసి అయితే యాడ్ చేసుకోవచ్చు. మనమైతే టేస్ట్ చూసామండి, మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోలేదు. నెక్స్ట్ ఇంకో స్టవ్ అయితే వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని కొంచెం నూనె అనేది పోపు ఎక్కువ వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక 6-7 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె కూడా హీట్ ఎక్కుతున్నప్పుడు ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి అండి, ఇలా పీసెస్ కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు. చూసారు కదా, ఇక్కడ పప్పు కూడా మనకి బాగా బాయిలింగ్ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫస్ట్ ఈ పప్పును అయితే మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. పోపు కూడా మనకి ఇంకా ఫ్రై అయితే అవుతుందండి. చూసారు కదా, పోపు కూడా మనకి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇందులో ఇంకా ఆనియన్స్ ఏవి యాడ్ చేయవలసిన అవసరం అయితే లేదండి. ఇలాగే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు పోపు కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసుకుని ఈ పప్పులు అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ ఇలా పప్పులు అనేది పోపు వేసినప్పుడు మంచిగా సౌండ్ అయితే వస్తుందండి. అలా సౌండ్ వచ్చిందంటే పప్పు అయితే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో మాగాయ అంటే ఇలా పప్పు అనేది ట్రై చేయండి. మాగాయ లేకపోయినా బయట నుంచి అయినా కొన్ని తీసుకొచ్చి ఇలా ట్రై చేయండి. అంత టేస్టీగా అయితే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. పప్పు అయితే బౌల్ నింపులు వచ్చిందని కొంచెం వేరే బౌల్లోకి అయితే తీసేసాను. ఇప్పుడు రైస్ కూడా చాలా వేడిగా అయితే ఉందండి. మాగాయ పప్పు బంగాళదుంప ఫ్రై ఇంక మరి టేస్ట్ అయితే మామూలుగా లేదండి. ఇట్లా ముందు ఎన్ని ఉన్నా వేస్ట్ అనేది, అంత టేస్టీగా ఉంటుంది. నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. ఇందులో మిరపకాయలు తాలింపు పెట్టాం కదా, అవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. చూసారు కదా, మాగాయ ముక్కలు కూడా ఎక్కడే మనకి చెదురైతే అవ్వలేదు. నాకు మరి ఫస్ట్ అయితే టేస్టింగ్ చేసానండి, చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. రైస్ కూడా చాలా వేడిగా ఉందండి, కాలిపోతుంది. నాకు నోట్లోంచి మాటలైతే రావట్లేదు. బంగాళదుంప ఫ్రై కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చిందండి, సూపర్గా ఉంది, చాలా బాగుంది. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే వీడియో నాకు తప్పకుండా ట్రై చేయండి. మాగాయ పప్పు బంగాళదుంప ఫ్రై కాంబినేషన్ అయితే మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.